సినిమా నటుడికి ఇన్నింగ్స్ ఉండవు, పుట్టుట చచ్చుట రెండే ఉంటాయి. బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏది, మూవీ ఏది అని అంటే ఏం చెప్తారు? చెప్పడం ఎవరైనా చెప్తారా? ఈ డైలాగ్ చెప్తారా? ఏమి 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 అనుకుంటూ వచ్చాడు. టకటకటకటక చెప్పేసి పలానా రోజు షూటింగ్లో పలానా ఆయన డైలాగ్ చెప్పకపోతే ఎవరైనా చెప్తారా అంటే నేను వచ్చి డైలాగ్ చెప్తాను కదా సార్, నేనే సార్ అని అందరు క్లాస్. సోషల్ మీడియాలో ఒక ఫోటో చూశాను. ఆ ఫోటోలో మీరు, కోట గారు, బ్రహ్మానందం గారు అందరు కూర్చొని తింటుంటే ఆలీ గారు వడ్డిస్తున్నారు. ఒకటి మొక్క ఒకటి చూసుకోరు. అవును, ఇప్పుడు కోట గారికి మీకు ఉన్న సన్నిహితం అందరికి బాగా తెలిసిందే, ఫ్రెండ్షిప్ ఏం కాదు. తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ నాకు ఈటీవీ వాళ్ళు, రామ్మోహన్ గారు కోట గారు చనిపోయారు తెలుసా అని లిక్కి పడి లేచి. శ్మశానంలో రాత్రి 12 గంటలకు మధ్యరాత్రి. పొలిటికల్ విషయానికి వస్తే ఎవరిని కేర్ చేయదు. నేను ఇచ్చాను, ఎస్, నా నియోజకవర్గంలో నేను అమలు చేశాను. నా గురువులే నా చేతి మీద పనిచేశారు. శిశులైన పార్టీ అంట కేసీఆర్ గారి ప్రభుత్వము. నువ్వు వాట్ ఐ సే, ఐఎమ్ ద గవర్నమెంట్. హాయ్ హలో, వెల్కమ్ టు వైకే ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ ప్రజ్ఞ. సో ఇవాళ మనతో లెజెండరీ యాక్టర్ అయిన బాబు మోహన్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడేద్దాం, వచ్చేయండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు అయితే సో మరి నన్ను అడగరా సార్ ఎలా ఉన్నాను? ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్ అనుకున్నా. థ్యాంక్ యూ సార్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీరు సెకండ్ ఇన్నింగ్ అయితే స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్ సార్, హే బలవంత్లో, అలానే ఇప్పుడు అబద్ధమేవ జయతేలో కొన్నిట్లో కనిపిస్తున్నారు కదా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత స్క్రీన్ మీద. సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అంతే అంటారు కదా సార్ సినిమా లాంగ్వేజ్. లేదమ్మా, సినిమా నటుడికి ఇన్నింగ్స్ ఉండవమ్మా. ఓకే, ఎవరైనా కానీ. అక్కినే నాగేశ్వరరావు గారికి కొన్ని రోజులు హెల్త్ బాగాలేదు, కానీ ఆఖరి డేస్లో ఒక సినిమాలో నటిస్తూ చనిపోయారు. అది సెకండ్ ఇన్నింగ్స్ అందామా, థర్డ్ ఇన్నింగ్స్ అందామా? కనుక ఆర్టిస్టుకు ఇన్నింగ్స్ ఉండవమ్మా. ఓకే, పుట్టుట చచ్చుట రెండే ఉంటాయి. సూపర్. సో ఆఖరి శ్వాస వరకు ఆర్టిస్టే. సో హే బలవంత్లో కనిపించారు కదా సార్ మీరు ఒక తాత క్యారెక్టర్లో. సో అది ఒప్పుకోవడానికి తాత నాది తండ్రి అంటే మీన్ హీరోయిన్కి తాతగారి క్యారెక్టర్. నేను ఒక అబ్బాయికి తండ్రి అనుకుంటున్నాను. అంటే నేను కరెక్ట్గా ఆ డేస్లో 3 పిక్చర్స్లో చేస్తున్నా. ఓకే, మా తమ్ముడికి కూడా తెలుసు. ఈరోజు ఆ షూటింగ్ తమ్ముడు, 6 షూటింగ్ తమ్ముడు అంటున్నాను. ఓకే, అందులో క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు. అంటే నేను చెయ్యనని ఆ క్యారెక్టరు నాకు క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే లాస్ట్ డే, సార్ మీకు అయిపోయింది సార్ అంటే ఈ రోజుక సినిమాలోనా అన్నాను. సినిమాలో కూడా అయిపోయింది సార్, ఈరోజు కూడా. ఓహో, ఓకే, వెరీ హ్యాపీ అని వెళ్ళిపోయాను. నేనంతే ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించుకున్నాను, అవును ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి అని. వాళ్ళు క్యారెక్టర్ చెప్పారు, యాక్షన్ అన్నారు చేస్తున్నాను, యాక్షన్ అన్నారు చేస్తున్నాను, అయిపోయింది అన్నారు. 3వ రోజు ఏమో అయిపోయింది కదా అని వెళ్ళిపోయాను. తీరా చూస్తే సినిమా రిలీజ్ అయిన ఆ రోజే ఈవినింగు నా క్యారెక్టర్ వల్లనే హిట్ అని మొదలుపెట్టారు. అవును, హిలేరియస్గా థియేటర్లో నవ్వుతున్నారు, అసలు మీరు కనపడుతూనే నవ్వుతున్నారు సినిమాలో అని అంటే, అరే ఇది ఏ క్యారెక్టర్ అబ్బా అంటే ఫలానా క్యారెక్టర్. వారిని అందుక నాకు ఈ క్యారెక్టర్ ఏంటో చెప్పలేదని నవ్వుకున్నా నేను కూడా. అంటే నరేషన్ చేసేటప్పుడు మీకు స్టోరీ చెప్పలేదా సార్ ఇలా ఉంటుంది అని? అంటే జనరల్గా నేను స్టోరీ అడగనరా, నా క్యారెక్టర్ ఏంటని అడుగుతా. ఓకే, కానీ ఆ రోజు టెన్షన్స్లో నేను క్యారెక్టర్ ఏంటి, ఇప్పుడు ఏంటి, షార్ట్ ఏంటి అని అడిగిన. చెప్పారు, సార్ మీరు చూస్తూ ఉంటారు అన్నారు. అలాగా అన్నా. సరే ఓకే, చూడటమే కదా అన్నాను. అని షార్ట్ అయిపోయినాక సందర్భం ఏంటి చెప్పండి, కొంచెం నాకు ఎందుకో లుక్ కరెక్ట్ లేదనిపిస్తుంది అన్న. సందర్భం ఇది అని చెప్పారు. మీరు ఏం చేసినా మాట్లాడరు సార్, మీరు చూస్తూ ఉంటారు అట్లనే అన్నారు.
అయితే ఒక పని చేద్దాం, నేను చిత్రంగా చూస్తా అన్నా. హ్మ్. మీ ఇష్టం సార్ అన్నారు. దానికి ఒక లుక్ పెట్టిన, ఆ. అలాగే చూసా. బ్రహ్మాండం సార్ అన్నారు. ఈ బ్రహ్మాండం ఏంట్రా అనుకున్నాను అసలు. తర్వాత ఆఫ్టర్ మూవీ రిలీజింగ్ తర్వాత అర్థమైంది. లాస్ట్ డేనే అర్థమైంది నాకు. లాస్ట్ డే అర్థమైంది. అంతకుముందు చూస్తూనే ఉండాలన్నారు. లాస్ట్ డేనేమో కొంచెం ఇట్లా అంటుంటాను, హ్మ్. ఏదో ఇలా అంటుంటాను, చూస్తుంటాను, ఇటు చూస్తుంటాను, ఏదో ఉంది. హ్మ్. ఆ రోజు కొద్దిగా అర్థమైంది, ఓ ఇదేదో అట్లా గమ్మత్ క్యారెక్టర్ అమ్మది. అంటే మీరు చేసే నేను క్యారెక్టర్స్ చూసిన అన్నీ చూపులోనే కామెడీ ఉంది. ఎస్ అవును సార్. ఆ సందర్భం నేను అర్థం చేసుకొని చూడటం నా అదృష్టం. భగవంతుడు నన్ను ఉట్టిగానే సినిమా యాక్టర్ చేయలేదని అనుకున్నాను. ఆ సందర్భం నేను బ్రతుకున్నట్టే కూర్చోవాలి, నవ్వాలి. అవును. కానీ అవతల దృష్టిలో నేను బతికున్నట్టు కాదు, శవం అని నాకు లాస్ట్ డే అని అర్థమైంది. సెవెన్ క్యారెక్టర్ ముందే చెప్తే చేయరని చెప్పి చేసేసిన తర్వాత చేయనని చెప్పారు. ఇలా కూర్చొని మీరు నవ్వుతూ ఉంటారు సార్ అంటే శవం అని ఎందుకు అనుకుంటాం? అంతే కదా. అవునా కదా తమ్ముడు? కాకపోతే కథలను హ్మ్. ఏదో ఇక రకరకాల క్యారెక్టర్లు, మామగారిలో గోసి పెట్టుకున్నట్టుగా ఇది ఒక క్యారెక్టర్. నెక్స్ట్ ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. అడుగుతావు. అంటే ఇప్పటికి కూడా కొన్ని సీన్స్ అనేవి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. మామగారు మూవీలో. అలాంటి సినిమాలు, ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు ఈ మధ్య ఫోన్ చేశారు. మామగారి సినిమా అయిందే, బావమరిది సినిమా కూడా అయిందే. బావమరిది సుమన్ గారు హీరో. ఆయన అన్నాడు ఏంటంటే, ఈ సినిమాలు నాకు మామగారి కంటే బావమరిది సినిమే గొప్ప సినిమా కింద లెక్క నాకు అన్నాడు. మామగారే గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా. సార్ ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీ దాకా? ఏది లైక్ అప్పట్లో మామగారు మూవీలో క్యారెక్టర్. నా దాకా రావడం కాదు, నా గురించి 3 నెలలు ఆగిపోయింది సినిమా షూటింగ్. ప్రొడ్యూసర్ గారు ఈ క్యారెక్టర్కి బాబు మోహనే కావాలి అని ఆయన, డైరెక్టర్ అక్కర్లేదు ఫలానా ఆయన అని డైరెక్టర్. మీకు క్యారెక్టర్ కాన్సెప్టు, క్యారెక్టర్ ఫిట్నెస్ మీకు అర్థం కాలేదు అన్నాడట. ఎడిటర్ మోహన్ ఆయన పేరు, ప్రొడ్యూసర్ గారి పేరు. గ్రేట్ ఎడిటర్ ఆయన. క్యారెక్టర్ ఫిట్నెస్ బాబు మోహనే యాప్ట్ ఆ క్యారెక్టర్ అని ప్రొడ్యూసర్. నా డేట్లో దొరకట్లా. నేను బాగా బిజీగా ఉన్నాను, రోజుకి 5-6 షూటింగ్లు చేస్తూ 6 షిఫ్ట్లు పని చేస్తూ బిజీగా ఉన్నా. 30 రోజులు కావాలంటాడు. 30 రోజులు నేను ఇవ్వలేని పొజిషన్. లాస్ట్కి 12 రోజులు ఇవ్వగలిగాను 30లో, 3 నెలల తర్వాత. మళ్ళీ అది కూడా వెయిట్ చేశారు నా కోసం ప్రొడ్యూసర్ గారు. మహానుభావుడు. యా, అంటే అప్పటికే మీరు మూవీస్లో బిజీగా ఉన్నారు అండ్ వెల్ నోన్ 6 యాక్టర్. షిఫ్ట్లు పని చేస్తున్నా, 6 షిఫ్ట్లు పని 6 షూటింగ్లు. సో అంత బిజీగా ఉండి ఈ క్యారెక్టర్ అంటే లైక్ ఒక ఊర్లో తిరిగే ఒక బిచ్చగాడి క్యారెక్టర్, లైక్ ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి. ఏంటిది? ఊర్లో తిరిగే ఒక ఏంటది? అది ఫన్నీయెస్ట్ క్యారెక్టర్ ఏంటది? మామగారు ఏదో క్యారెక్టర్ ఏదో అన్నారు కదా ఇందాక. క్యారెక్టర్ కదా, నువ్వు అన్నది క్యారెక్టర్ కదా. అవును. మరి క్యారెక్టర్ అది బాబు మోహన్ కాదు, క్యారెక్టర్. అదొక క్యారెక్టర్. నటించటం అదొక సినిమా. అంటే కొంతమందికి పర్టికులర్ నేను ఈ రోల్సే చేస్తాను. అది మన లైఫ్ కాదమ్మా. నా లైఫే, నేనే. అదొక క్యారెక్టర్, దాన్ని నటించి చూపించటం. వాడినే నటుడు అంటారు, అంతే కదా. సినిమాలో అదొక క్యారెక్టర్ అని అనుకోవాలి మనం. ఏదో రిచ్ క్యారెక్టర్ వేసి సూట్ వేసుకున్నంత మాత్రాన బిచ్చగాడు మరి వాడు సూట్ వేసుకున్నంత డిగ్నిఫైడ్ పర్సన్ అవుతాడా? కాడు కదా. ఇది అంతే. గోసి పెట్టుకున్నాడు కూడా, నేను ఎంత పెద్ద చదువు చదివినా కూడా కనపడకపోవచ్చునేమో, కానీ నేను అదే. అవునా కదా. నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేశాను, పెద్ద చదువులు చదివాను, MA LLB చదివాను.
నేను గోచి పెట్టుకుంటే ఉంది, ఏది పెట్టుకుంటే ఉంది, స్వీపర్ పని చేస్తే ఉంది. ఇది క్యారెక్టర్ కదా. అవును. మన బ్రతుకు కోసం ఆ పని చేస్తే అప్పుడు కూలీ, అంతే కదా. అంతే సార్. రైట్. కనుక నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ వేసినా ఇది ఇట్టనే చిచి నేనేంటి అది నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. అటనే ఇందాక నువ్వు ఫస్ట్ అడిగిన క్యారెక్టర్ కూడా అది ఒక శవమైన క్యారెక్టర్ అనుకున్న తప్ప నేను అది శవం, నేను శవం ఏంటి, వాట్ ఈస్ దిస్ అని నేను ఎప్పుడు అనలేదమ్మా. యాక్టర్, నేను యాక్టర్నని అనుకోవాలి అంతే. సో బాబు మోహన్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, మూవీలోకి ఎలా వచ్చారు అని అంటే ఏం చెప్తారు? అయ్యబ్బో, నేనే ప్రయత్నం చేయలేదు, నేను ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకోలేదు, నేను ఎక్కడా ట్రైనింగ్కు పోలేదు. ఈ కృష్ణానగర్లోనే ఈ డౌన్లో ఒక షూటింగ్ జరుగుతుంది, షూటింగ్ చూద్దామని వచ్చిన. నేను రేషన్ షాపుల ఆఫీసర్ను, అప్పుడు కృష్ణానగర్ లేదు, నేను పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి దగ్గరలో, అక్కడ ఒక రేషన్ షాప్ ఉండే పోలీస్ క్వార్టర్స్ వాళ్ళ కోసం, ఎంప్లాయీస్ కోసం. అప్పుడు కృష్ణానగర్ ఈ రోడ్లు ఇవన్నీ లేవమ్మా, ఓపెన్ ల్యాండ్, అక్కడ ఒక గుడిసె అక్కడ ఒక గుడిసె ఉన్నాయి. నేను బయటకు వచ్చేసరికి షూటింగ్ జరుగుతుంది ఈ ప్రాంతంలోనే. ఏంట్రా అక్కడ ఏంటయ్యా, ఏంటి అక్కడ జనం అంతమంది ఉన్నారంటే షూటింగ్ జరుగుతుందన్నారు. అవును కదా, నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, అసలు షూటింగ్ చూద్దాం ఒకసారి సరదాగా అనుకొని వెళ్ళి వచ్చి చూస్తున్నా. ఎటు చూసినా కనపడట్లా, చుట్టూ జనం ఉన్నారు, మూగారు బాగా. ఒక రాయి ఉంది ఒక మూలకి, ఆ రాయి ఎక్కి, ఇప్పుడు తమ్ముడు చేయి ఉంది కదా, అది రాయి అనుకోండి, దాని మీద ఎక్కి నిల్చున్నా. నిల్చుంటే నాకు షూటింగ్ కనపడదు. అప్పుడు నేను షూటింగ్ చూస్తున్నాను అనుకొని చూస్తున్నా. ఆడు డైలాగ్ చెప్పట్లా, కోళ్ళ సత్యం పాత కమెడియన్, కోదండరామరెడ్డి గారు డైరెక్టర్ తిడుతున్నాడు. చెప్పడరావు బద్మాసుడు ఏం తెచ్చింది ఇట్టి అంటాడు కదా, తిట్టిగా కోపం వచ్చి 12 టేకులు అయినాయి. బాలకృష్ణ వచ్చే టైం అవుతుంది, నాకు చెప్పడరా వీడు, ఎవరైనా చెప్తారా ఈ డైలాగ్ చెప్తారా ఎవరా అన్నాడు. జనంలో చూసి అన్న బండ మీద నిలబడ్డా కదా, రాయి మీద, రావా రా చెప్పావా చెప్పు, అరే భలే చెప్పావే, ఇంత బాగా నీకెట్టు వచ్చుంటే, 12 టేకులు అని మీరే కాదు సార్ అన్నారు, నాకు బయాడ్ అయిపోయింది అన్న. సినిమాలు చేస్తావు అన్నాడు. మీ ఇష్టం సార్ చేస్తా, చెప్తావు ఈ డైలాగ్ చెప్తా. వీని బట్టలు ఇప్పండి, ఈయనకేయండి, రెడీ అనే రెడీ, టేక్ యాక్షన్, టక 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 చెప్పేసి ఓ అని అందరు క్లాప్స్. డైరెక్ట్ క్లాప్ పెట్టిన కోదండరామరెడ్డి ఇప్పటికీ గుర్తు తెలుసా కోదండరామరెడ్డి గారికి. దాని తర్వాత ఏంటి తెలుసా, అసలు ఆయనే ఆశ్చర్యపోయిండు. నన్ను పెట్టుకున్నది ప్రొడ్యూసర్, మంచి ఆర్టిస్ట్ని ఇస్తున్నా నీకు అని చెప్పిండట ప్రొడ్యూసర్. నారీ నారీ నర్మము రారి, ఆ ప్రొడ్యూసర్ గండడు, ఆయన ఎవరిని చెప్తే అన్నీ పెట్టుకోవాలి, తెలుసు కదా ఆయన ఎలాంటి ప్రొడ్యూసరు. నన్ను చూసి నేనే చెప్పిన, సార్ బాగా చేస్తున్నారు బాబు ఈ మధ్య మీరు అన్నాడు. సార్ నన్ను గుర్తుపట్టారు సార్ అన్న. ఏంటి అంటే, పలానా రోజు షూటింగ్లో పలానా ఆయన డైలాగ్ చెప్పకపోతే ఎవరన్నా చెప్తారా అంటే, నేను వచ్చి డైలాగ్ చెప్పాను కదా సార్, నేనే సార్. అరే ఏమయ్యా, నేను అనుకున్నట్టే నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు నువ్వు అని అన్నాను. అప్పటికీ గిబ్బిల్రాజు అయిపోయినాయి. నారి నారి నరమరారికి ఎంత సంతోషపడ్డాడో. అందులో మెయిన్ కీ రోల్ నాది, నారి నారి నడమమురారి. ఫస్ట్ మూవీ కాదు, ఫస్ట్ మూవీ కాదు, అప్పటికి స్టార్ అయిపోయినా. ఓకే, బొబ్బిలిరాజు అయిపోయింది, అన్ని సినిమాలు అసలు ఆర్టిస్ట్గా అసలు అప్పటికే రోజుల ప్రకారం గంటల ప్రకారం పనికాడికి వచ్చిన. అప్పుడు కోదండరామరెడ్డి గారికి కనపడ్డా మళ్ళీ. అట్లా సినిమా యాక్టర్ అయినా నేను, అంతేగాని నేనేదో సినిమా యాక్టర్ అవుదామని పోలేదు, ప్రయత్నం చేయలేదు, నేను ఏదో ఇన్స్టిట్యూట్లలో చదువుకోలేదు,
ఏదో చెప్పారు చేశాను, ఇప్పటికీ చెప్పారు చేస్తున్నాను. ఇందాక మీరు అడిగిన క్యారెక్టర్ కూడా చెప్పారు చేశాను, సో రేపు ఇంకేదైనా క్యారెక్టర్ కూడా చెప్తే చేసేస్తారు చెప్తుంటే చేస్తాను. అంతే. చెప్తుంటేనంటే ప్రాంప్టింగ్ ఇస్తే కాదు, అదేలేండి సార్. సో అవును అవును కాదు కాదు నిజమే నిజమే అట్ట కాదు, చెప్తుంటే చేయటం అంటే అదే కదా. లైక్ అంటే దాదాపుగా 1000 పైన మూవీస్లో మీరు 2000 పైన. 2000 పైన మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. సో మీకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏది, మూవీ ఏది అని అంటే ఏం చెప్తారు? అన్నీ నా బిడ్డలు కదా, అవన్నీ నేనే కదా కన్నాను, వాటిని నేనే కదా యాక్ట్ చేసి సృష్టించాను ఒక క్యారెక్టర్ని. కానీ నేను 3 సినిమాల పేర్లే చెప్తాను ఇప్పటికీ. ఫస్ట్, నన్ను సినిమా యాక్టర్ను చేసిన సినిమా ఫస్ట్ పిక్చర్ ఈ ప్రశ్నకు బదులేది, రాజశేఖర్ హీరో. సెకండ్ పిక్చర్ ఆహుతి, రాజశేఖర్ హీరో. థర్డ్ పిక్చర్ అంకుశం, రాజశేఖర్ హీరో. ఓ 3 మూవీస్. 3 వరుసగా. ఓకే. అంటే ఫస్ట్ పిక్చర్లోనేమో యాక్సిడెంటల్గా నన్ను చూశాడు ఆయన, మేకప్ రూమ్లోంచి సడన్గా బయటకు వచ్చి ఏంటి చప్పట్టు కొడుతున్నారు, ఏమి 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 అనుకుంటూ వచ్చాడు. సరిగ్గా తెలుగు రాదు అసలు, ఆ బిగినింగ్లో అయితే అసలే రాదు. అంటే ఏ భలే చేస్తున్నాడు ఈయనెవరో అని చెప్పారు. అని కాసేపు చూశాడు నన్ను, అరే భలే చేస్తున్నాడు అన్నాడు. ఆయనే కోటి రామకృష్ణ గారికి చెప్పాడు సెకండ్ పిక్చర్ ఆహుతి. దాన్ని పిలిపించారు పద్మలాయకి. రాజశేఖర్ గారే కారణం దీనికి. అంకుశంలో నేను సెకండ్ పిక్చర్ ఆహుతిలో బ్రహ్మాండంగా చేయకపోతే, పేజీ డైలాగ్ ఒకటే షాట్లో చెప్పకపోతే నేను జీవిత గారి దగ్గరికి వస్తాను. దండాలండి, నాదొక పాయింట్ అండి, ఆ పాయింట్కి అత్తోరు పాయింట్ ఉందండి, ఆ పాయింట్కి ఇంకో పాయింట్ అండి, అది ఇదే అని పేజీ డైలాగ్ ఒకటే షాట్లో చెప్తాను. నన్ను డైలాగ్ చదువుకోమన్నారు, నేను చదువుకొని రెడీగా ఉన్నాను. నాటకాలు సరదాగా నాటకాలు స్కూల్లో వేసిన బాపతో, ఏం బాబు చేద్దామా అన్నాడు. అంటే చేద్దాం ఏంటి చేద్దామా, ఏం శ్యామ్ చేస్తే ఎక్కడ అయిపోతే అవును చేద్దాము అన్నాడు ఆయన, శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఏడాగిపోతే అను చేద్దాము కానీ అన్నాడు ఆయన. ఈయన సరే చేద్దాం, చేద్దామా చేద్దాం, ఓకే యాక్షన్. పేజ్ మొత్తం ఒకటే డైలాగ్ చెప్పారు, క్లాప్స్ కొట్టాడు కుర్రాక్ష. వెరీ గుడ్, నీకెట్లా యాక్టింగ్ అంటే? సార్ ఊరికే స్కూల్లో నాటకాలు సార్, అట్లా ఆయన దృష్టిలో పడిపోయారు. ఎవరి వల్ల? రాజశేఖర్ గారి వల్ల. అంకుశం కట్ చేస్తే అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాయి. సూపర్ సార్. అసలు అంటే కొంతమంది ఇప్పుడు కూడా 10 సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు కూడా లైనప్లో అదేది ఏది ఎన్నో ఏదో అన్నారు ఇందాక, అబద్ధమేవ జయ. కాదు 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 కాదు, సెకండ్ ఇన్నింగ్సా? సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఓకే ఇన్నింగ్స్ కాదు. అట్లా ఏది అనుకుంటే జరగవమ్మా. ఒక పాట ఉంది, ఆయన ఆత్రేయ గారు ఎవరు రాశారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అని ఒక పాట. కనుక అనుకునేవన్నీ జరగవు, అనుకోనియే జరుగుతాయి. అట్లా నేను కూడా అనుకోకుండానే సినిమా యాక్టర్ అయ్యాను. సార్ అనుకోకుండా సినిమా యాక్టర్ అయ్యారు, ఓకే. అనుకుని పొలిటికల్లోకి వెళ్ళారా? అనుకోలేదు. అది కూడా అనుకోలేదు? ఎట్లా అనుకుంటారు? ఓకే. మా తల్లిదండ్రులు, మా తాతలు ముత్తాతలు ఎవరు రాజకీయంలో లేరు. నన్ను పోటీ చేయమని అన్నారు, నేను చేయను అన్నాను. పట్టుబట్టారు, ఏడ్చాను, బలవంతంగా తీసుకెళ్ళి పోటీ చేయాల్సిందే అన్నారు, చేశాను, గెలిచాను. ఎందుకని సార్ అంత బలవంతం ఎందుకు చేశారు? మీ దాకా అంటే నాకు రాజకీయం అంటే తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2 పెద్దగా నాకేం ఇంట్రెస్ట్ లేదు. నెంబర్ 3 నేను అప్పుడు బాగా బిజీగా ఉన్నాను మూవీస్లో. నేను అప్పుడే రిజైన్ చేశాను ఉద్యోగానికి. నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం, నేను ఎప్పుడో కలెక్టర్ అయిపోయేవాడిని సర్వీస్లో ఉంటే. ఎప్పుడో సరే
నా గురువులే నా చేతి కింద పనిచేశారు. నేను ఎవరి చేతి కిందనైతే చిన్న ఉద్యోగం చేశానో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఒక తహసీల్దార్ కింద, ఆయన నా చేతి కింద పనిచేశాడు. నేను మినిస్టర్, నా ముందు నిలబడేవాడు. సార్ చెప్పండి సార్ అనొద్దన్నానా, మీరు నా గురువు గారు, కలెక్టర్ గారు ఇతనికి చెప్పండి, అందుకనే నేను రానియొద్దు నా కాడి దగ్గరికి అన్నాను. బాగుండదు, మీరు కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు అడిగాడు మినిస్టర్ అయినా నేను కార్యక్రమం నాకు తెలుసు, ఆయన ఎక్కడ నిలబడుతున్నాడు ఎట్లా అన్నీ చూసేవాడిని. మళ్ళీ సంగారెడ్డి నేను కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడే నేను కలెక్టర్ను ఎస్పీని రమ్మని చెప్పి వచ్చినాక వాళ్ళతో మాట్లాడి కాఫీ తాగి నాకు ఏమేం కావాలో ఫైల్స్ చెప్పేసి నేను వెళ్ళేవాడిని. రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఆగేవాడిని. అంటే సంగారెడ్డి దాటి హైదరాబాద్ కదా, అక్కడ నుంచి ఇక రిలాక్స్డ్గా నా డ్యూటీలు అన్నీ అయిపోయినాయి అనుకుంటూ వచ్చేవాడిని. మంచిగా ఒక పాన్ నవ్వులుకుంటూ సరదాగా వచ్చేవాడిని. నన్ను ఊరికే తిట్టేవాడు ఈయన. ఎవరు అంటే మేమిద్దరం ఒకటే స్కూలు ఒకటే కాలేజీ, ఖమ్మం. ఓకే ఓకే. ఆయన సీనియరు, నేను బాగా జూనియరు. నేను 10th క్లాస్ అట్లా, ఆయన స్కూల్ ఫైనల్, డిగ్రీ స్టూడెంట్ లీడర్. ఆయన అందరిని బెదిరించుడు, అరే అందరిని అరే అనేది, ఎవరిని కేర్ చేయడు, కొంచెం రౌడీ టైప్ అనుకోరాదా. ఇక నేను లీవ్ అడగటానికి, సార్ నా వైఫ్ ఏమో హైదరాబాద్లో ఉండేది, లీవ్ అడగటం పరా లీవ్ లేదండి పా ఊరు లీవ్ అని తిట్టేవాడు. నన్ను చూడండి, పోరా లీవ్ లేదు, ఏంట్రా ఫైల్ ఏం చేసినవరా చెప్పా, నాతో మాట్లాడే పద్ధతి. ఇప్పుడు నేను మినిస్టరు, ఆయన నిలబడ్డాడు, నేను ఎట్ట మాట్లాడాలి ఆయనతో? కానీ లోపల నాకు నేనే నవ్వుకునేవాడిని, చూసేవాడిని ఇట్లా. చెప్పండి ఇప్పుడు కార్యకర్తప్పుడు చూసి కిలుక్కు నవ్వుకుంటూ కూర్చునేది. అంటే డేస్ ఎప్పుడు ఒకడియే ఉండవు. నా గురువు, బట్ అక్కడ మినిస్టర్. నేను సర్వీసులు ఉంటే కలెక్టర్ అయితేనేమో, కలెక్టర్ ఏంటి నా ముందు మినిస్టర్, అంతే కదా, అంతేగా. నేను కలెక్టర్ అయితేనేమో, కానీ భగవంతుడు మినిస్టర్ని చేశాడు, క్యాబినెట్ మినిస్టర్. ఎస్ ఓకే, నో డూ వాట్ ఐ సే, డూ వాట్ ఐ సే అనేది, డూ వాట్ ఐ సే. ఓకే, you are not the government, you are an employee, you are an employee in my government, I am the government అనేది. సూపర్ రివెంజ్ అసలు. అట్లా ఆయన్ని కాదు, నేను జనరల్గా మాట, ఆయన ఏమనేది కాదు, చూపులే అవి చాలు కదా. నేను చెప్తున్నా కదా నేను నవ్వుకునేదని. అవి చాలు అసలు, చూపులు చాలు, మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏమంటారో అన్న ఇది కానీ చూసేది. సార్ మిమ్మల్ని కలెక్టర్ గారు ఆ ఫైల్ గురించి నేను ఫోన్లో మాట్లాడుతాను, అది తీసి పెట్టండి, వచ్చేటప్పుడు తీసుకుని వెళ్తా అని చెప్పి మంచిగా ర్యాగింగ్ చేశారు. అంటే డిఆర్ఓ అనే ఒక పోస్ట్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. ఆయన కలెక్టర్ గారికి సంబంధించిన, కలెక్టర్ గారు ఆయన్ని ఇతను నోట్ చేసుకోవాలి, ఏదైనా మీటింగ్లో మాట్లాడుతుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని కలెక్టర్ గారికి గుర్తు చేయాలి, ఆ సంబంధించిన ఫైల్స్ తీసి పెట్టాలి, అదంతా ఉంటుంది అన్నమాట. ఈయన సార్
నేను సరే అప్పుడు ప్రశ్న ఏంటి ఆ, కాదు ప్రశ్న ఏంటి నేను అరగంట అయిపోయింది ఓకే నన్నే అంటున్నారా? మరి మీరు చెప్తుంటే నేను ఇమాజిన్ చేసుకుంటున్నా అప్పుడు మీరు ఏం చేసి ఉంటారు, మీరు ఎలా అదే 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 అంటే మీరు పొలిటికల్లోకి వచ్చిన తర్వాత కోట గారికి మీకు ఉన్న సన్నిహితం అందరికీ బాగా తెలిసిందే, ఫ్రెండ్షిప్ ఏం కాదు, ఆయనకు నాకు పరిచయం లేదు. ఆయనది విజయవాడ, నాది ఖమ్మం. అంటే ఖమ్మం అంటే నాది హైదరాబాదు, ఆయనది విజయవాడ. నాకేం పరిచయం లేదు. మా ఫస్ట్ పిక్చర్ బొబ్బిలి రాజా, మా కాంబినేషన్. మూవీలోకి వచ్చిన తర్వాత మూవీలోకి వచ్చినాక పరిచయం. సో అంటే ఇల్లులు కూడా పక్క పక్కనే ఉండేవి అని నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. కొనుక్కున్నాము, అంటే నేను కొనుక్కున్నాను. రాజుబాబు గారి బ్రదర్ చిట్టిబాబుది కొనుక్కున్నాడు అది. అప్పుడే కొత్తగా ఫిలిం నగర్ ఏర్పడ్డది. అప్పటికే ఎలాట్ అయిన వాళ్ళు కొందరు అమ్ముకుంటున్నారు, చిన్న ప్రొడ్యూసర్స్. ఆ టైంలో చిట్టిబాబు కొనుక్కున్నాడు అది. ఏంట్రా అప్పుడే ఇండ్లు కొంటున్నామటగా, మాకు ఇవ్వచ్చు కదరా అని అంటే తీసుకో అన్నా. నేను ఇచ్చేసిన, నిజంగానే ఇచ్చేసిన. ఎరా నిజంగానే ఇస్తున్నావా, మాకు ఇల్లు కట్టినాక వండుకుంటావా అన్నాడు. మరి నిజంగానే ఇచ్చిన, తీసుకో. నేను డబ్బులు అడగలే మళ్ళీ. సో మీకు అలానే కోట గారికి మధ్యలో ఏదైనా ఫన్నీ మూమెంట్? లక్షలు. మాకు ఒకటి చెప్పండి. లక్షలు ఒకటి గార కాదు, చనిపోయే రోజే నేను ఈవినింగ్ 4 to 5 మధ్య ఒక ఫోన్ చేశా. అంటే నేను ఎవరికో చేయాలి ఫోను, యాక్ట్ చేస్తున్నాను కెమెరా ముందు, ఎవరికో ఫోన్ చేయాలి. ఎవరికి చేయాలబ్బా అరే ఆలోచించుకుంటూ కోట శ్రీనివాసరావు కొట్టాను. ఆ నెంబర్ నోటికి ఉండేది కదా, బైహార్డ్ ఉండేది కదా. ఎవరికో చేయటం ఎందుకు, ఇదేదో ఒక నెంబర్ కొట్టి పారేద్దాం అని కొట్టేసిన ఆయనకి. అలా అన్నా ఏంట్రా అన్నాడు అటు నుంచి. ఎక్క కోటకు ఏంట్రా ఎక్కడా, షూటింగ్ అయ్యా, మేము షూటింగ్లో ఉంటాం, మేము స్టార్స్, మీలాగా రిటైర్డ్ క్యాండిడేట్లం కాదు మేము. చాలావా చెప్పావు కానీ నా కొడక, అది కాదురా 3 వారాలు అయింది రాలేదు, వస్తామయ్యా మేము బిజీ, మీరంతా రిటైర్డ్, చెప్పాను కదా యంగ్ హీరోస్ మేము. చాలారా 3 వారాలు అయింది, ఎప్పుడు వస్తావు చెప్పరా, రేపు రారాదురా, రేపు షూటింగ్ లేదులే, వస్తలే 10 తర్వాత వస్తా. పెట్టావయ్యా ఇక్కడ యాక్టింగ్ చేయాలి అన్న, పెట్టేసిండు. ఆయనకు మాట ఇచ్చిన ప్రకారం ఎప్పుడు వెళ్ళాలి, రేపు 10 గంటలకు వెళ్ళాలి కదా అన్న కదా. పొద్దుగుకింది, రాత్రి అయింది, తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ నాకు, ఈటీవీ వాళ్ళు, బాబుమోహన్ గారు కోట గారు చనిపోయారు తెలుసా అని. ఉల్లిక్కి పడి లేచారు. ఫోన్ నిజమే బ్రదర్, నిజమేనా మీరు చెప్పేది? నిజమే సార్, మీకు తెలీదా అన్నాను. 10 గంటలకు మాట ఇచ్చిన కదా వస్తున్నాను, పోయి శవాన్ని చూసుకున్నా. అంతే లైఫ్. ఇందాక చెప్పిన కదా అనుకున్నది జరగదు అని. చూసారా, నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. అవును సార్, అందుకే మనం టాపిక్ కొంచెం డైవర్ట్ చేసేద్దాం సార్. సరే, పాయింట్కి వద్దాం. సోషల్ మీడియాలో ఒక ఫోటో చూశాను. ఆ ఫోటోలో మీరు, కోట గారు, బ్రహ్మానందం గారు అందరూ కూర్చొని తింటుంటే ఆలీ గారు వడ్డిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడున్న మూవీ దాంట్లో చూసుకుంటే ఎవరు అంత ఇదిగా లేరు, లైక్ క్యారవాన్లు. అప్పుడు మీకు అవేం లేవు, ఒకటి ముఖం ఒకటి చూసుకోరు. అవును, ఇప్పుడు మేము అప్పుడు అందరం వనభోజనాలు కూర్చున్నట్టుగానే కూర్చొని భోంచేసేవాళ్ళం. ఎందుకని సార్? అంటే నేను కూడా వడ్డించాను, కోటగారు కూడా వడ్డించాడు. ఎన్నో కోటగారు నాకు తినిపించారు ఒక సినిమాలో. నేను ప్లేట్ కడుక్కొని వస్తానంటే రావాయ్ ప్లేట్ కడుక్కుంటాడా, అబ్బాయి తినరా అని ఆయన తింటూ నాకు తినిపించాడు. మేము అంతా అన్యోన్యంగా ఒక తల్లి పిల్లల్లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ సంస్కృతి లేదు, పుష్కాకి వెళ్ళిపోయింది. ఇప్పుడంతా మెకానికల్.
మీరు బాలకృష్ణ గారితో చేస్తున్నారు మూవీస్, చిరంజీవి Great. గారితో చేస్తున్నారు మూవీస్. చేశాను. సో వాళ్ళ నుంచి ఏదైనా మీరు నేర్చుకున్నారు అని అంటే గ్రేట్ స్టార్స్ వాళ్ళు, గ్రేట్ స్టార్స్. బాలన్న బాలన్నే, చిరన్న చిరన్నే, ఎవరికి వారే డైనమిక్ స్టార్స్ వాళ్ళంతా. సో వాళ్ళ నుంచి ఏదైనా మీరు నేర్చుకున్నారు అని అంటే షూటింగ్ టైంలో? కష్టే ఫలి అనేది నేర్చుకున్న వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత కష్టపడతారో చూశాను ఒక క్యారెక్టర్ను పండించడానికి, డ్యాన్స్ వేయడానికి, ఫైట్స్ చేయడానికి. బాలకృష్ణ గారు అంతే, ఒళ్ళు హూనం చేసుకుంటాడు. చిరన్న అంతే, ఒళ్ళు హూనం చేసుకుంటాడు. కదలలేక నడవలేక అనుకుంటూ షూటింగ్ చేస్తున్న చిరంజీవి గారిని చూసిన నేను, అంత కష్టపడతారా సినిమా యాక్టర్ పాపం అనుకున్నాను, చూసిన నేను, సంతోషించిన నేను. ఓకే. సంతోషించటమే కాదు, నేను ఒక షూటింగ్ చూసి పోయి అంటే ఆ ఒక సినిమాలో ఉన్నాడని చూసి ఆయన యాక్ట్ చేస్తుంటే అబ్బా ఇది స్టార్ అంటే అనుకున్నా. ఎలా ఉండేవారు సార్ వాళ్ళు సెట్లో? సార్ వాళ్ళు అంటే వాళ్ళు డ్యూటీలో ఉంటారండి. నేను డ్యూటీలో ఉన్న స్టార్స్నే చూశాను. చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ డ్యూటీలో ఉంటారు అంతే, షోలో ఉండరు. మేము ఎన్నో షో చేస్తున్నాము, నన్ను అందరు చూస్తున్నారా, నేను ఇప్పుడు సినిమా యాక్టర్, నేను అలాంటి స్టార్స్ని చూడలేదు. నేను చూసిన స్టార్స్ కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ఫలితం, బాగా చేయాలి, బాగా నటించాలి అనేటోళ్ళని చూసిన. సార్ మీరు చేసిన ప్రతి మూవీకి అసలు ఫస్ట్ మీరు వినరా? నరేషనే వినరా అసలు? అంటే మీరు చేసిన ప్రతి మూవీకి ఫస్ట్ థింగ్ నరేషన్ ఉంటుంది కదా. నా క్యారెక్టర్ వరకే అడుగుతాను, నా క్యారెక్టర్ ఏంటని అడుగుతాను. అప్పుడు క్యారెక్టర్ అప్పుడు కథ అడగను, అస్సలు అడగను. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కథ లీక్ అవుద్దని, ఇంకా రకరకాలు ఉంటాయి కథ రాసుకున్న వాళ్ళకి. ఆ క్యారెక్టర్ అప్పుడు చెప్పేటప్పుడు మీది ఇలా ఉంటుంది, మీరు ఇలా చెయ్యాలి అని ఏమన్నా చెప్పారా? క్లియర్గా చెప్పారా? చెప్తారండి. మేము అడిగి తెలుసుకుంటాం. కానీ ఇప్పుడు నా తమ్ముడు అని నమ్మిన, ఆయన చెప్పలేదు, పర్వాలేదులే అన్నా, చేయాల్సి వచ్చింది. చేసినమే తప్ప వినకపోవటం నా తప్పు, చెప్పమనకపోవటం నా తప్పు. కానీ అక్కడ నేను షూటింగ్ ఆపటం నా రైట్ కాదు, నా తప్పే అవుతుంది ఆపితే. కనుక చేసినాం, చాలా చేసినాం. ఒక సినిమాలో నేను బాగా ఏడ్చాను, అంటే సెంటిమెంట్కు ఏడ్చాను. నేను ఒక వారం 10 రోజులు అసలు మనిషిని అవ్వలేదు. ఒక శ్మశానంలో రాత్రి 12 గంటలకు మిట్ట మధ్యరాత్రి గాడిద మెడలో తాళి కడతాను. నేను సెంటిమెంట్ ఫీలింగ్, నా భార్య బిడ్డలకి ఏమైందో, ఏంటి ఇట్లా చేయిస్తున్నారు అని నేను బాగా ఏడ్చాను. అంటే నా కుటుంబం ఏమైపోద్ది, అసలు ఇదేంటి శ్మశాంత్, శవాలు కాలుతున్నాయి ఒక పక్క, ఒరిజినల్ శవాలు. నన్ను తీసుకెళ్ళి రాత్రి 12-1 గంట మధ్యలో తాళి కట్టమంటే ఎంత ఫీల్ అవుతాం. ఫీల్ అయినా నేను ఫీల్ అయింది పోయి మళ్ళీ ఆ డైరెక్టర్ గారికి చెప్పారు, ఒక 2 ఆర్టిస్టులు. సరే, ఒక ఆయన లేడు, ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు, కానీ తప్పు కదా, ఒక సాటి ఆర్టిస్టు ఫీల్ అయ్యాడే అనుకో. అది పోయి డైరెక్టర్గా ఇట్లా ఫీల్ అయ్యింది, ఆయన తిట్టుకున్నాడు నిన్ను అని చెప్పాడు. ఫీల్ అయిందే కాక తిట్టుకున్నారని కూడా యాడ్ చేసి చెప్పాడు. అడిగారా సార్ వచ్చి మీ దగ్గరికి? అడిగాడు. కొన్ని రోజులు మేము మాట్లాడుకోలేదు, ఆయన సినిమాలు నేను చేయలేదు, మళ్ళీ తర్వాత చేశాను. ఏమీ జరుగుతాయి, న్యాచురల్. సో అంటే ఇంత మీ లైఫ్లో మీరు ఏదైనా నేర్చుకున్నారు అని అంటే ఇప్పటి వరకు ఏంటి? నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరగటమే చిత్రసీమ, సినిమా, లైఫ్, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సో అంతమంది కమెడియన్స్ని ఒకే దగ్గర చూపించి అసలు ఆ రోజులు ఎలా ఉండేవి? ఒకరినొకరు పలకరించుకోవడం. ఈవీవి సత్యనారాయణ, దట్ ఈజ్ ఈవీవి సత్యనారాయణ. మమ్మల్ని
బాగా అమితంగా ప్రేమించేది, అమితంగా చూసుకునేది ఇవన్నీ ప్రతి మనిషిలో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి. సో అంటే ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు అంటే కొంచెం కోపిస్టి అనే నేను ఎదుటి నటుల గురించి మాట్లాడినమ్మా, మాట్లాడరు. వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడినమ్మా. ఎవరైనా కానీ కాక ఆయన ఒక పెద్ద హీరో, సీనియర్ హీరో. ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. నేను వాళ్ళ పర్సనల్ విషయాలు నేను మాట్లాడినా. సో రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా మీరు మూవీస్ చాలా చేస్తున్నారు. సో ఆయన గురించి ఏదైనా మంచి యాక్టర్, గ్రేట్ యాక్టర్. ఏదైనా ఒక ఫన్నీ మూమెంట్ సెట్స్లో? ఆయన కామెడీ హీరో, సీరియస్ హీరో కూడా. ఆ నలుగురు సినిమా గ్రేట్ యాక్టర్. సో అంటే దాసరి నారాయణరావు గారు ఉన్నారు కదా సార్. సో ఆయన అంటే చాలా మంచి పేరు ఉంది ఇండస్ట్రీలో. ఎవరైనా వెళ్ళినా ఫుడ్ పెట్టందే పంపించరు అని చెప్పి. ఆయన ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి ఒక ఫాదర్ లాగా, ఒక పెద్ద దిక్కు అంటారు ఆయన. పెద్ద దిక్కు అన్నప్పుడు అంతటి మళ్ళీ చేస్తారు. సో ఆయనతో ఏమైనా నా మర్చిపోలేని బిడ్డ అని పిలిచేవారు నన్ను. నువ్వు నా బిడ్డరా అని. నువ్వు జస్ట్ లైక్ ఫాదర్. నేను చెప్పాను కదా ఇందాకే, ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి ఒక ఫాదర్. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అనేవాడు. యంగ్ టాలెంట్ని కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు సార్. యంగ్ టాలెంట్ని కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను, కొత్త హీరోలను, కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. సో పొలిటికల్ విషయానికి వస్తే వద్దమ్మా, వద్దా? politics. ఓకే. మాట్లాడినమ్మా. ఇంకొక 2 సంవత్సరాల దాకా మాట్లాడను. ఇంకో 2 సంవత్సరాల తర్వాత మాట్లాడతారా? ఎందుకు సార్ అట్లా? అట్లా పెట్టుకున్నా నేను ఇప్పుడు పాలిటిక్స్ మాట్లాడకూడదని పెట్టుకున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది. మాట్లాడినప్పుడు అది మాట్లాడతాను. ఓకే. సో ఊరికనే వాని మీద రాయేసి, వీని మీద రాయేసి, లేని మాట్లాడి ఇవన్నీ ఆ క్యారెక్టర్ కాదమ్మా నాది. ఫైట్ అంటే ఫైటే ఉంటుంది. ఇప్పుడు విరామంలో ఉన్నాను. ఓకే. ఆఫ్టర్ 2.5 years తర్వాత ఫైట్ చేస్తాను. క్వశ్చనే లేదు. మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశాను సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా మూవీ నేమ్ అబద్ధమేవ జయతే అని చెప్పి. సో అందరూ కొత్త వాళ్ళే మూవీలో యాక్ట్ చేశారు కదా మీరు. తెలియదు నాకు సినిమా గురించి. తెలీదా? మీరు నిజమే, అది కూడా ఒక గమ్మతే. నేను ఫస్ట్ ఏదో చేశాను అనుకున్నాను. తీరా చూస్తే వాళ్ళు ఒక టెక్నికల్ సినిమా అని నాకు ప్రెస్ మీట్కి పిలిచారు నన్ను. ఓకే. అసలు ఆ ప్రెస్ మీట్కి ముందు ఏమైందంటే, సంక్రాంతి రోజున ఒక పోస్టర్ వేశారు, కోడి పుంజు మీద బాబు మోహన్ కూర్చుండబెట్టి. అది చూసి నేను వండర్ అయిపోయాను. అసలు వీళ్ళకి ఎట్లొచ్చింది ఈ ఐడియా అంటే, కరెక్ట్గా అది కోడి పుంజులకు దానికో పందాల కోసం పోయే టైము. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను ఆంధ్రకు. నా అత్తగారు కూడా ఆంధ్రే అనుకోండి, కాకినాడే. ఓకే. నేను చాలా సందర్భాల్లో కోడి పందాలు చూసిన వాడిని, కోడి పందాలకు ప్రత్యేకంగా వెళ్ళిన వాడిని. కానీ నా కోడి పుంజు మీద నా బొమ్మను నేను చూసుకొని మాత్రం వండర్ అయ్యాను నేను. తీరా ఏంటంటే అందులో నాదే మెయిన్ క్యారెక్టర్. మొన్న నేను ప్రెస్ మీట్కి పోతే తెలిసింది నాకు నా క్యారెక్టర్ గురించి. ఏదో కామెడీ క్యారెక్టర్ కదా అని వచ్చిన. అంటే యాక్టర్లు ఎవరు, యాక్ట్రెస్ ఎవరు అవి కూడా మీరు ఏం అడగలేదు సార్? చెప్పాను కదా నా క్యారెక్టర్ ఏంటో నేనేంటో అంతవరకే. క్యారెక్టర్ ఏంటో నగేటట్టు సంగతి ఓకే రైట్ రెడీ అన్నాను అంతే. మళ్ళీ 2వ టేక్ ఉండదు. ఈ మధ్య చేసే టేక్స్ అసలు అంటే అప్పుడు కూడా 2వ టేక్ ఎప్పుడో ఒకసారి. జనరల్గా మాకు కాదు, నాకు సాటిస్ఫాక్షన్గా లేదనుకోండి, 1 more చేద్దాం డైరెక్టర్ గారు, 1 more చేద్దాం. చాలా బాగుంది సార్, ప్లీజ్ 1 more. బాగుంది సార్, మా మాట లేదండి 1 more. పోనీ మీకు నచ్చితే ఉంచుకోండి, లేకుంటే తీసేయండి, నేను 1 more చేస్తాను అని చేస్తామే తప్ప 1 more కట్ ఎవడేడు 1 more అని ఏనాడు అనిపించుకోలేదు. సార్ ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఏం చెప్తారు సార్? కోటన్న.
నేను ఒక ఇంటర్వ్యూలో వినింది ఏంటి అంటే పక్కనే హౌస్ కట్టేస్తున్నప్పుడు మీరు ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తున్నప్పుడు కింద నుంచి ఈ సెటైర్లు, కామెడీ సెటైర్లు నేను చెప్పిన కదా, ఆయన చనిపోయే ముందు కూడా కొన్ని గంటల ముందు కూడా మేము జోకులు వేసుకున్నాం, సెటైర్లు వేసుకున్నాం అని చెప్పానా. అవును. ఈ సెటైర్లు అడుగడుగునే ఉండేటి. ఏదైనా ఇంటర్వ్యూ జరుగుతుంటే కూడా ఆయన ఏదైనా ఆన్సర్ చెప్తాడు, వేసాడు కదా దెబ్బ. ఇంకా ఇట్లా సెటైర్లు నా మీద ఆయన వేసేది, ఆయన మీద నేను వేసేది. ఇది జనరల్ మాకు మామూలే. ఎరా ఎప్పుడు కడతావు ఇల్లు అనేవాడు. కడతామయ్యా, మేము కడితే ఆషామాషాగా ఉంటుందా, మా రేంజ్లో ఉంటుంది. చాలేవా కట్టినప్పుడు చూస్తాం కదా, ఇట్లా అనేవాడు. అట్లా కావాలని కూడా జనంలో ఉన్నప్పుడు అడిగేది, ఎప్పుడు కడతారా ఇల్లు, మొత్తం తుప్పు పట్టిపోతుంది ఇల్లు అనేవాడు. ఒక్కోసారి ఆన్సర్ ఇచ్చేది, ఒక్కోసారి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయేది. మళ్ళీ ఇద్దరం కలిసి నటించేది అక్కడ. ఆ రోజు వర్షం వచ్చేలా ఉంది, పైన స్లాబ్ 3వ ఫ్లోర్ స్లాబ్ జరుగుతుంది. నేను గొడుగు వేసుకొని ఇటు పెట్టండి అటు పెట్టండి అని చెప్తుంటే ఈ ఊరికి ఉండొచ్చు కదా, పక్కనే ఇల్లు కదా. అంతకుముందు అప్పుడు కూడా అనేది నేను, కడతామయ్యా కడతాం, మాకు ఎన్ని ప్లానింగ్లు ఉంటాయి, నువ్వు ఏంట్రా అని అట్లా చూడాలా, ఏంటి అని నేను అట్లా చూడాలా, ఆ రేంజ్లో కడతాం. ఏడిచాలేవా ఈ జన్మకా వచ్చే జన్మకా అని కూడా అన్నాడు. కరెక్ట్గా ఆ రోజు ఎరా స్లాబా అన్నాడు. స్లాబే, 3rd ఫ్లోర్ అన్నా. మా కొడక కొట్టావు కదా దెబ్బ అన్నాడు. మీరు లైఫ్లో మర్చిపోలేని రిగ్రెట్ అయ్యే మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కానీ పుట్టపర్తి సాయిబాబా గారి గురించి విన్నారు కదా, ఆయనకు చార్టర్డ్ ఫ్లైట్ పోయింది. ఆయన కోసమే హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి పోయింది. ఓకే. ఆయన ఎక్కించుకొని హైదరాబాద్ తేవాలి. సత్యసాయి నిగమము, శివము ఇనాగ్రేషన్. ఆయన ఫ్లైట్లో ఎవరైనా ఎక్కనిస్తారా? ఆయనకంటూ ఎలాటై గవర్నమెంట్ నన్ను ఎక్కించుకున్నారు. ఆయన పక్కన కూర్చొని వచ్చాను ఇట్లే. ఇది ఊహించజాలని సన్నివేశం. అందరూ ఆశ. ఆయన నన్ను ఇట్లా చూడటం. ఏమన్నా మాట్లాడారా? చూడు నన్ను. కాన్వర్జేషన్ ఏం లేదా? ఆయన కిందికి చూశాడు, హెలికాప్టర్లోంచి కిందికి, ఫ్లైట్లోంచి చూసి అని నన్ను చూశాడు. మళ్ళీ నవ్వాడు. అంటే అక్కడ అన్నాడు చూడండి, ఏదో అక్కడ ఒక చెడు సంఘటన ఆయన చూసుంటాడు భూమి మీద. ఆ ప్రాంతం ఏదో అది ఏముంది కానీ, అంటే అది చూసి మామూలుగా ఇట్లా చూశాడు తమ్ముడు. ఆయన ఏదన్నా అనుకొని ఇట్లా పైకి చూస్తే ఇట్లా అంటాడు అన్నమాట. అలా ఆయనతో 1 అవర్ హైదరాబాదు పుట్టపర్తి నుంచి ట్రావెల్ చేశాను. ఆయన దిగి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్లో చిన్న జాగా ఉంటుంది, ఆయన ఇటు నుంచి ఇట్లా వెళ్ళాలి బయటికి. నేను లేచి నిల్చున్నాను, ఆయన వచ్చి ఇటు వెళ్ళాలి. నా చెస్ట్ ఆయన చెస్ట్, ఇది ఆయన చెస్ట్, ఇది నా చెస్ట్. ఇట్లా రాసుకుంటూ వెళ్ళాడు. చూడండి ఎట్టుగా అట్లా వేస్తున్నాయి.
గూస్ బంప్స్ వచ్చేస్తుంది. అది నా పూర్వజన్మ సుకృతం. మర్చిపోలేని ఇన్సిడెంట్ అసలు, మర్చిపోలేని ఇన్సిడెంట్. మరి నువ్వేగా అడిగావు, మర్చిపోవాలి ఏం లేదు చెప్పాను. అందుకే అడిగాను కాబట్టి కదా చెప్పారు, నాకు ఇప్పుడు తెలిసింది. తెలుసు నీ వెనకాల ఎవరుండో అర్థమైంది నాకు. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు, ఇంత పేషెన్స్గా ఇక్కడ కూర్చున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నో మెన్షన్, నో మెడిసిన్.